హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీతో ఈరోజు చాలా విషయాలు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. వీడియోలో మీరు చూస్తూ ఉండండి, నేను నెమ్మదిగా చెప్తూ ఉంటాను. అలానే రిత్విక్ స్కూల్కి వెళ్ళిపోయాడు, కిషాంత్ పడుకున్నాడండి. కిషాంత్ పడుకున్నాడు కదా అని చెప్పేసి నేను హెడ్ బాత్ చేసి వచ్చాను. చాలా ఫాస్ట్ గా రెడీ అయ్యి వచ్చేసాను నేను మీతో మాట్లాడాలని చెప్పేసి. రెడీ హడావిడిలో కూడా నేను కాజల్ కూడా పెట్టుకోలేదండి. కళ్ళు మీకు డల్ గా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. అలానే ఈ రోజు ఒక హెయిర్ ప్యాక్ అనేది నేను అప్లై చేసుకున్నాను. ఆ ప్యాక్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి. ప్యాక్ ఎలా వేసుకున్నాను అన్నది కూడా చూపించాలి వీడియోలో అని అనుకున్నాను. బట్ అస్సలు కుదరలేదండి. కిషాంత్ రిత్విక్ ఇద్దరు కూడా నాకు ఎర్లీ మార్నింగ్ లేగుస్తారు కాబట్టి కుదరదు. అంటే రిత్విక్ స్కూల్కి వెళ్లే టైం కిషాంత్ పడుకున్న తర్వాత నేను హెడ్ బాత్ చేసేయాలని అనుకుంటాను. అందుకోసం లేచిన వెంటనే నేను ప్యాక్ అనేది వేసేసుకుంటాను అనమాట. ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా నేను అలా ఉంచుకుంటాను. అందుకని హడావుల్లో నాకు అసలు మీతో షేర్ చేసుకోవడం కుదరలేదు. బట్ నేను ఏమైతే ప్యాక్ యూజ్ చేశాను అన్నది మాత్రం షేర్ చేసుకుంటానండి. ఏమీ లేదు, ఈ రోజు నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను అండ్ ఫుల్ లెమన్ ఒకటి వేసుకున్నాను. పుల్లటి పెరుగు ఒక 1/2 కప్ వేసుకున్నాను. అలోవెరా జెల్ మనకి ఇంట్లో అలోవెరా ఉంటుంది కదండి, అదొకటి మనం కొద్దిగా దాని పేస్ట్ ఒకటి వేసుకున్నాను. ఈ 4 కూడా నేను కలిపి హెయిర్ అంతా కూడా బాగా అప్లై చేసుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేశాను. సో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఈసారి నేను ఎగ్ అవాయిడ్ చేశాను బికాజ్ శనగపిండి యూజ్ చేశాను కాబట్టి. సో మనం వీక్లీ వన్స్ ఇలా ఒక హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. మనకి అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండదండి. చూసారా, మనకి ఇలాంటి ప్యాక్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ కి ఒక కండిషనర్ గా అనేది యూజ్ అవుతుందండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు బాగా ఏదో ఒక హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈసారి వ్లాగ్ చేసేటప్పుడు ఏదో ఒక టిప్ తో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యూస్ఫుల్ టిప్స్. ప్రతిసారి వ్లాగ్ ఏదో చేసి ఎండ్ చేసేస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఏమీ లేదండి, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఎండలు చాలా మొదలైపోయాయి. మనకి రథసప్తమి వచ్చింది అంటే ఎండలు మొదలైపోతాయి కదండి. అలానే శివరాత్రి రోజు శివ అంటూ చలి కూడా వెళ్ళిపోతుందని అంటారు కదా. బట్ మనకి ఎండలు చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయాయి. మరి సమ్మర్ లో ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి మనం సమ్మర్ లో చాలా అలర్ట్ గా ఉండాలి. మనం స్కిన్ కేర్ తీసుకోవాలి, అలానే హెయిర్ కేర్ తీసుకోవాలి, మెయిన్ మన హెల్త్ కేర్ ఒకటి తీసుకోవాలి. సో అందరు కూడా కేర్ఫుల్ గా ఉండాలి. అందుకోసం నేను యూస్ఫుల్ టిప్స్ మీతో షేర్ చేసుకోవాలి, చెప్పాలని నేను అనుకుంటున్నాను. సో సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మనకి స్టార్ట్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే స్వెట్టింగ్. సో స్టార్టింగ్ మనకి స్వెట్టింగ్ వచ్చింది అంటేనే సమ్మర్ స్టార్ట్ అయిందని అప్పుడు మనం అనుకుంటాం కదా. సో ఆ స్వెట్టింగ్ కి సంబంధించి ఈ రోజు చాలా చిన్ని టిప్ తో నేను మీ ముందుకు వచ్చాను. ఏమీ లేదండి, మనం స్నానం చేసేటప్పుడు బకెట్ వాటర్ లో ఒక ఫుల్ లెమన్ అనేది స్క్వీజ్ చేసి స్నానం చేసామంటే అది మనకి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. స్మెల్ అనేది అసలు ఉండదు. అది మనం డైలీ అలా కనుక చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అలాగే అతిగా స్వెట్టింగ్, టూ మచ్ స్వెట్టింగ్ ఉంటే కనుక మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయండి తప్పకుండాని. స్వెట్టింగ్ ఉంటే చాలా హెల్త్ కి మంచిది అంటారు, బట్ టూ మచ్ స్వెట్టింగ్ మంచిది కాదన్నమాట. అలానే స్వెట్టింగ్ లేని వాళ్ళు కూడా ఉంటారు. చాలా లక్కీ పర్సన్స్ అండి వాళ్ళు. చాలా రేర్ గా ఉంటారన్నమాట. మనం సమ్మర్ వచ్చింది అంటే సమ్మర్ కి ముందే మనం కాటన్ అంతా కూడా కొనేసుకుని మనం ప్రిఫర్ చేస్తాము. సో వాళ్ళు కాటన్ యూజ్ చేయరు. చాలా లక్కీ పర్సన్స్ అని అనుకోవాలి. బట్ స్వెట్టింగ్ ఉంటే మంచిదండి. దాన్ని మనం కొంచెం ఇరిటేట్ అవుతాము. స్వెట్టింగ్ ఉంది అనేటప్పటికి మన దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుందేమో, స్వెట్టింగ్ వచ్చేస్తుంది, ఒక కిచెన్ లోకి వెళ్ళాలనిపించదు, ఏ పని చేయాలనిపించదు. సో మీరు ఫ్రెష్ గా ఉండాలి అని అనుకుంటే మర్చిపోకుండా స్నానం చేసేటప్పుడు బకెట్ వాటర్ లో ఈ లెమన్ స్క్వీజ్ చేసి స్నానం చేసండి. చాలా ఫ్రెష్ గా అనేది ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను రీసెంట్ గా ఒక వీడియోలో చెప్పాను కదండి, బట్టలు మడత పెట్టడం చాలా బద్ధకంగా అనిపిస్తుంది. సో మీకు బట్టలు మడత పెట్టే బద్ధకం పోవాలి అంటే ఒకలా ఈజీ వేలో నేను మీతో చెప్తాను అని చెప్పి అన్నాను కదా. అది ఈ రోజు నేను ఈ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఫాలో అవ్వండి. బద్ధకంగా ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అని కూడా అనుకుంటున్నాను. ఏమీ లేదండి, మీకోసం నేను ఒక చాలా ఈజీ వేలో అలానే ఒక సింపుల్ మెటీరియల్స్ తో ఒక మిషన్ అనేది రెడీ చేశాను. సో మిషన్ అంటే మీరు పవర్ మిషన్ అని అనుకోకండి. పవర్ కి సంబంధించింది కాదు, మన హ్యాండ్స్ కి సంబంధించిన మిషన్ అన్నమాట. సో నేను చాలా ఈజీ వేలో చేశాను. క్యాజువల్ గా మెషిన్ అన్నా అనమాట. సో అది మెషిన్ అంటారు ఏమంటారు తెలియదు. సో అంటే నాకు సరదాగా అనిపించింది. మెషిన్ అని చెప్తే అమ్మో ఇప్పుడు ఏదో తయారు చేశారని అనుకుంటారని చెప్పి అనాలనిపించింది. అది ఏంటి అన్నది వీడియోలో చూడండి.
మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. అంటే కిషాంత్ ఇప్పుడు కొద్దిగా చిన్నవాడు కాబట్టి ఇప్పుడిప్పుడు నడకొస్తుంది కాబట్టి నాకు ఖాళీ అనేది ఉండట్లేదు కాబట్టి వీడియో అప్లోడ్ చేయడం కుదరట్లేదు. సో కిషాంత్ కొద్దిగా పెద్దోడయ్యాడు అంటే నేను ఇంకా డైలీ వ్లాగ్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో నేను ఫ్రీ బర్డ్ అవ్వాలన్నమాట కొద్దిగా. కిషాంత్కి ఒక 2 years అయినా వస్తే కొంచెం బెస్ట్ అని అనుకుంటున్నాను. అప్పుడు మీరు కూడా వీడియోస్ ఎంజాయ్ చేయొచ్చు, నాకు టైం పాస్ అవుతుంది అని అనుకుంటున్నాను. బట్ నేను ట్రై చేస్తున్నానండి, తొందరగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒక్కోసారి ఏమవుతుందంటే వీడియోస్ షూట్ చేయడం తొందరగా అయిపోతుంది, ఎడిటింగ్ చేయడం లేట్ అయిపోతుంది, లేదు ఎడిటింగ్ కి రెడీగా ఖాళీగా ఉన్న వీడియోస్ ఉండవు. ఒక్కోసారి ఇలా జరుగుతుందన్నమాట. అలానే మీకు ఈ టాప్ గుర్తుందా అండి? కాకినాడలో కళామందిర్లో తీసుకున్నాను కదా, ఈచ్ వన్ 300 పడింది, 1000కి 3 టాప్స్ అని చెప్పి. ఆల్రెడీ మీరు 2 టాప్స్ వీడియోలో చూసారు. ఇదొక టాప్ వచ్చేసి, ఇది కూడా ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. అలానే నేను చేయబోయే వీడియోస్ కూడా నేను మీతో చెప్దామని అనుకుంటున్నాను. అంటే కామన్ గా వచ్చే కామెంట్స్ వస్తున్నాయి నాకు ఎక్కువగాని, మీ ఫ్రిజ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అన్నది చూపించండి అంటున్నారు. అలానే నా శారీ కలెక్షన్ ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటి అంటే నేను హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసినప్పుడు అందులో ఏమేమి యూజ్ చేస్తాను, కిడ్స్ బ్యాగ్ లో ఏం యూజ్ చేస్తాను అంటే ప్రెజెంట్ కిషాంత్ కి ఇవన్నీ కూడా కొన్ని ఉండిపోయాయండి. అవన్నీ నేను వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను, టైం సరిపోవట్లేదు. చాలా తొందరగా వీడియోస్ చేసి చూపించేస్తాను. అలానే ఈ వీడియో ఎండ్ లో నేను కొన్ని విషయాలు అనేవి ఉన్నాయి, అవి కూడా నేను మీతో చెప్పేస్తాను. సో చూస్తూ ఉండండి. ఈ విషయాలు చెప్పేటప్పుడు ఒక చిన్న టాపిక్ నేను మీతో చెప్తాను. యాక్చువల్ గా రేపు గానీ లేదు ఎల్లుండ గానీ ఎవరిదైనా బర్త్డే గానీ మ్యారేజ్ డే గానీ ఉంది అంటే వాళ్ళు ఈ రోజు నాకు కామెంట్ లో పెడుతున్నారు. నేను వీడియో రేపు ఎల్లుండలో చేస్తే కనుక నేను ఆ రోజు యాజ్ గా ఆ రోజు వీడియో చేస్తే సో నేను బిలేటెడ్ చెప్పలేను, ప్రెజెంట్ చెప్పేయగలను అనమాట. అది ఆ డే నేను స్కిప్ చేసి నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తుంటే నేను బిలేటెడ్ విషెస్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ నేను చెప్పే విషయాలు అన్ని కూడా బిలేటెడ్ అయిపోతున్నాయి. సో ఈ విషయంలో మాత్రం ఏమీ అనుకోకండి. ఎలా అయినా మాత్రం విష్ చేయాలని అనుకుంటున్నాను. సో మీకు కూడా హ్యాపీగా దాన్ని మీరు స్వీకరిస్తారని అనుకుంటున్నాను అనమాట, రిసీవ్ చేసుకుంటారని. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఈ వీడియోలో చూడండి. నేను బట్టలు ఈజీగా ఎలా మెడత పెట్టాలనేది చాలా ఈజీ వేలో నేను మీకు చూపించాను. ఇంకెందుకంటే ఆలస్యం, చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టలు మడత పెట్టడానికి ఈజీ వేలో నేను మీకు ఒక ఐటమ్ని తయారు చేసి చూపిస్తున్నానండి. సో నేను దీనికి ఇంకా ఏమీ నేమ్ అనేది పెట్టలేదు. సో మీరు సరదాగా కాకుండా దీనికి కరెక్ట్గా సూట్ అయ్యే నేమ్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేసి చెప్పండి, దీనికి ఏమని పేరు పెడదాం ఈ థింగ్కి. సో ఈ విధంగా నేను ఒక కార్డ్బోర్డ్స్ తీసుకున్నాను. ఇది వాషింగ్ మెషిన్కి సంబంధించిన కార్డ్బోర్డ్స్ అండి ఇవి. ఈ విధంగా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి మనం. ఈక్వల్గా ఉండడం కోసం నేను కరెక్ట్ సైజులో కట్ చేస్తున్నాను. మీకు ఈ సైజ్ సూట్ అవుతుంది అని అనుకుంటే ఇలా మీడియం సైజులో కార్డ్బోర్డ్స్ తీసుకోండి, చిన్నవైనా పర్వాలేదు. సో చిన్న డ్రెస్సెస్ని మనం మడత పెట్టడానికి యూజ్ అవుతుంది చిన్న కార్డ్బోర్డ్స్ తీసుకుంటే. అండ్ అలానే ఒక సిజర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం వండర్ఫుల్ ప్యాకింగ్ టేప్ ఒకటి తీసుకోండి. సో ఈ 3 కూడా మనకి కావాల్సిన మెయిన్ మెటీరియల్స్ మాట. కార్డ్బోర్డ్స్ ఈ విధంగా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేస్తున్నాను నేను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన టేప్ అనేది, ఈ ప్యాకింగ్ టేప్ అనేది మనం దీనికి స్టిక్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఓన్లీ మిడిల్లో మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి, సైడ్స్లోది అవసరం లేదు. ఈక్వల్గా ఉండేలా ఫోల్డ్ చేసుకుందాం మనం ఇప్పుడు దీన్ని. ఫ్రంట్కి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఈక్వల్గా అనేది వస్తుంది. అంటే కార్డ్బోర్డ్స్ అంతకుముందు ఎలా ఉన్నాయంటే కొంచెం డిఫరెంట్గా, సో ఈక్వల్గా లేకుండా డిఫరెంట్గా ఉంది. అందుకోసం నేను ఇలా సెపరేట్గా మళ్ళీ నేను ఫోల్డ్ చేశాను అనమాట దాన్ని. సో ఈ విధంగా దీన్ని ఈక్వల్ షేప్లో ఉండేలాగా అన్నీ కూడా ఒకసారి దగ్గరగా తీసుకుని ఈ విధంగా నేను ప్యాకింగ్ టేప్ని స్టిక్ చేస్తున్నాను. ఏమాత్రం కొద్దిగా కూడా అటు ఇటు కాకుండా సైజ్ అంతా కూడా సేమ్గా ఉండేలా మీరు చూసుకుని ఈ విధంగా స్టిక్ చేసుకొని ఎంత కావాలనుకుంటే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఆ సైజులో మీరు కట్ చేసి రెడీ చేసి ఉంచుకోవాలి. సో సెకండ్ ఇటు పక్క కూడా మనం అటాచ్ చేసుకోవాలి. సో ఈ 3 మధ్యలో ఉన్న 3కి ఈ 2 అటాచ్మెంట్ ఆ 2 కూడా మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకి మధ్యలో ఫోల్డ్ అయ్యేలాగా ఉండాలి కాబట్టి నేను ఇటు సైడ్ నేను స్టిక్ చేయట్లేదు ఈ టేప్ అనేది. సో మధ్యలో ఇంకొకసారి ఇక్కడ కూడా స్టిక్ చేసేసుకుందాం.
నేను మీకోసం చాలా ఆలోచించానండి బట్టలు మడత పెట్టడానికి. చాలా అంటే బట్టలు ఏ విధంగా మడత పెట్టాలన్నది వేరు, అందరూ చాలా వీడియోస్ చేశారు. సో ఇలాంటి వీడియో ఎవ్వరు నాకు తెలిసి చేయలేదని అనుకుంటున్నాను. ఇది నా ఓన్ క్రియేటివిటీ అండి, నాకు ఐడియా వచ్చింది ఇలా చేయాలి అని చెప్పేసి. సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వండి, అలానే కామెంట్ చేయండి ఎలా ఉందో అన్నది కూడా. చూసారు కదా, నేను మీకు ఎగ్జాంపుల్ ఇలా డ్రెస్సెస్ అన్నీ కూడా నేను మడత పెట్టి చూపిస్తున్నాను. సో నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, మీరు ఫాలో అయిపోండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ పెద్ద సైజు బట్టలకైతే నేను ఈరోజు తయారు చేసిన ఈ మీడియం కార్డ్బోర్డ్స్ అనేది బాగా సెట్ అవుతుంది. మీకు చిన్న సైజు డ్రెస్సులు అవి కావాలనుకుంటే ఇంకొంచెం చిన్న సైజుది కూడా మీరు తయారు చేసుకోవచ్చు. నాకు టైం లేదని చెప్పేసి నేను ఇది ఒక్కటే తయారు చేసి చూపించాను మీకు. సో మీరు అది కూడా తయారు చేసుకుంటే ఎక్కడికైనా మనం దీన్ని పట్టుకు వెళ్ళి క్యారీ చేయొచ్చు, చక్కగా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐరన్ కూడా చేయనవసరం లేదు. చూసారు కదా ఎంత బాగా చక్కగా ఐరన్ బట్టల్లాగా మనకి చేసిస్తుంది. ఇది బాగుంటుంది కూడా, మనం షెల్ఫ్లో అది కూడా బాగా సర్దుకోవచ్చు. చాలా టైం అనేది మనకి తొందరగా సేవ్ అవుతుంది. మనం ఇంతకుముందు బట్టలు మడత పెట్టుకునే దానికంటే కూడా ఇప్పుడు బాగా మనకి యూజ్ అవుతుంది ఇది. సో మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి, అలానే షేర్ చేయండి, మీరు లైక్ కూడా చేయండి. ఓకేనా? అలానే నిన్న అమలాపురం రోహిణి హాస్పిటల్లో మార్నింగ్ 7 గంటల 2 నిమిషాలకి ఒక పాప పుట్టిందని. ఆ పాపకు ఆల్రెడీ నేమ్ పెట్టేసుకున్నారు, లాస్యశ్రీ అని. వాళ్ళ మదర్ మీ బ్లెస్సింగ్స్ కావాలండి అని అడిగారు. సో లాస్యశ్రీ, నీకు మా అందరి తరపు నుండి గాడ్ బ్లెస్ యూరా తల్లి. అలానే ఈ రోజు రాజేశ్వర్ రెడ్డి గారి మేనకోడలు బర్త్డే అండి. సో వాళ్ళ మేనకోడలు నేమ్ అయితే చెప్పలేదు. మీ మేనకోడలికి మా అందరి తరపు నుండి కూడా హ్యాపీ బర్త్డే. అలానే రేపు మోక్షిత బర్త్డే అండి. మోక్షిత, నీకు మా అందరి తరపు నుండి కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అంటే రేపు వీడియో చేయడం కుదరదు కాబట్టి, లేట్ అవుతుంది కాబట్టి అడ్వాన్స్ గా చెప్పేశాను తల్లి నీకు. అలానే ఈ మంత్ 28న మేఘనా రెడ్డి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి అందండి. సో మేఘనా రెడ్డి, నువ్వు ఎగ్జామ్స్ చాలా బాగా రాయాలని చెప్పి మా అందరి తరపు నుండి నీకు ఆల్ ది బెస్ట్. అలానే నిన్న ప్రవస్తి బర్త్డే అండి. ప్రవస్తి, నీకు మా అందరి తరపు నుండి కూడా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అలానే బిలేటెడ్ గా చాలా విషయాలు ఉన్నాయండి, అవి కూడా నేను చెప్పేస్తాను. ఆకాష్ అండ్ అలేఖ్య రెడ్డి అండ్ వెంకట లక్ష్మి అండ్ ఉపన్య, తన్ని విక్కీ అని పిలుస్తారండి. అలానే కృషిత అండ్ తులసి గారు, మీ బాబుని ఏమైతే చెప్పలేదు, మండే అయిందని చెప్పారు. మీ అందరికి కూడా మా అందరి తరపు నుండి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అలానే కొన్ని బిలేటెడ్ గా మ్యారేజ్ విషెస్ ఉన్నాయండి, అవి కూడా చెప్పేస్తున్నాను. అర్ణ అండ్ సతీష్ గారికి, మీ ఇద్దరికి కూడా మా అందరి తరపు నుండి బిలేటెడ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. అలానే అరుణ గారి అబ్బాయి యోషిత్ రాజ్, వాళ్ళిద్దరిది ఒకటే రోజు బర్త్డే అయిందండి, అది కూడా కంప్లీట్ అయిపోయింది. మీ ఇద్దరికి కూడా మా అందరి తరపు నుండి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అలానే కీర్తి అండ్ నవీన్ గారికి, అలానే అరుణ అండ్ గోపి గారికి, అలానే లలిత అండ్ ఈశ్వర్ రెడ్డి గారికి, మీ అందరికి కూడా మా అందరి తరపు నుండి బిలేటెడ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. ఓకేనండి, టుడే వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటే, అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, బై బాయ్.